నమస్తే వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి జీవిత విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రేలంగి వెంకటరామయ్య గారు అంటే చాలా మందికి తెలియదేమో. రేలంగి గారు అని అంటే టక్కుమని గుర్తుపడతారు. జనరల్గా పేరుతో కాకుండా ఇంటి పేరుతో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. రేలంగి గారికి అట్లా ఎలా వచ్చింది ఆ పేరు? రేలంగి వెంకటరామయ్య మన తెలుగు పరిశ్రమలోనే ఓ నవ్వు నేర్పిన వ్యక్తి. గతంలో ఎవరు కస్తూరి శివరావు, సిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత పేకేటి శివరాం ఇత్యాది నటులు ఉన్నప్పుడు కూడా ఒక హాస్య నటుడికి గ్రామరు నేర్పింది రేలంగి గారు. అవును, అందుకనే ముద్దుగా రేలంగి అని పిలుచుకునేవారు. కానీ ఆయన తాలూకు కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే మొట్టమొదటి తెర మీద కనిపించి సినిమాలు మాటలు నేర్చుకుంటున్న టైంలో ఆ మాటల్ని చాలా చక్కిలి గింతలు పెట్టేలాగా మాట్లాడుతూ ప్రజల మనసును దోచుకున్న వ్యక్తి రేలంగి వెంకటరామయ్య గారు అన్నమాట. కనుక మొట్టమొదటిసారిగా హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకొని అంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకున్న వ్యక్తి రేలంగి గారు. కనుక ఈరోజు రేలంగి గారి గురించి చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే రేలంగి వెంకటరామయ్య అంటే ఎవరో మన దూరం అయిపోతున్న ఫీలింగు. అవును, అందుకని రేలంగి అనుకోవడంలో చాలా తృప్తి ఉంది, ఒక ఆనందం ఉంది. బహుశా అందుకనేమో రేలంగి అనే పేరు బాగా వాడుకలోకి వచ్చింది. జనరల్గా చాలా మంది చెప్తూ ఉంటారు కామెడీని పండించడం చాలా కష్టమైన పని, ఎందుకంటే ఇతరులని నవ్వించాలి. అవునవును, రేలంగి గారు మీరు అన్నట్టుగా కామెడీ చేయడం కాదు, ఆ పదాలనే చెక్కల గింతలు పెట్టేటట్టుగా ఉండేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అది? రేలంగి గారు కామెడీ మీద చాలా పరిశోధన చేశారమ్మా. అంటే ఏమి చేస్తే నవ్వుతారు, అంటే ఎలా చేస్తే నవ్వుతారు, అది ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ఆయన చిన్నపిల్లల్ని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటారట. అందువల్లనే రేలంగి తాలూకు హావభావాలన్నీ చిన్నపిల్లల్లాగా ముద్దుగా మాట్లాడడం, చిన్నపిల్లల్లాగా అలగడం, చిన్నపిల్లల్లాగా అకారణ కోపం తెచ్చుకోవడం, ఇవన్నీ ఆయన చేష్టలన్నీ గమనించినట్టయితే చిన్నపిల్లల చేష్టలు ఎక్కువ చేస్తుంటారన్నమాట. అది అంత మనిషి తెర మీద చేసేసరికి ఒక పక్కు నవ్వొస్తుంది. ఆయన పర్సనాలిటీకి ఆయన తాలూకు పెర్ఫార్మెన్స్కి సంబంధం ఉండదు అన్నమాట. చిన్న పిల్లల్లాగా ఏదో గిల్లి కజ్జాలు తెచ్చుకోవడం, అలకలు, అలిగినటువంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ నవ్వించడం, ఇవన్నీ కొంచెం ఆయన అంటే పరిశీలన ఎక్కువ కనుక ఆయన తెర మీద చాలా సక్సెస్ అయ్యాడు అన్నమాట. అంటే నిజంగానే ఆయన హావభావాలకి, ఆయన పర్సనాలిటీకి, ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలకి, ఆయన చేష్టలకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆయన వేరేలా కనిపిస్తుంటారు, ఆయన యాక్టింగ్ వేరేలా ఉంటుంది. అవునవును. తర్వాత ఏంటంటే హాస్యం అన్నది మిగతా రసాల్లా కాకుండా ఆయన సమపాలనలో హాస్యం ఉంటే తప్ప పండదు. అవును, ఒక మోతాదు ఎక్కువైనట్టయితే అది జుగుప్సాకరంగా ఉంటుంది, తక్కువైనట్టయితే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు, పక్కుని నవ్వడు. అక్కడ నవ్వడం కావాలి, పక్కుని నవ్వడం కావాలి. నవ్వమంటే చెక్కిలి కింద పెడితే నవ్వడం కాదు కదా. తెర మీద ఆ రేలంగి తాలూకు ఆ నటన చూసిన తర్వాత అనుకోకుండా నవ్వు రావాలన్నమాట. అలా నవ్వులు పండించడంలో బోల్డ్ ఎక్స్పెరిమెంట్లు చేశాడు ఆయన. ఇలా డైలాగ్ చెప్తే చూడు ఈ డైలాగ్ ఎంతమంది నవ్వుతారంటే అంతమంది నవ్వినటువంటి రోజులు ఉన్నాయి. అంత గొప్ప పరిశోధన చేశాడు ఆయన. ఆయనకు ముందుగానే తెలిసేదా అంటే మనం ఇలా చేస్తే ఇలా నవ్వుతారు, ఇంతమంది ప్రేక్షకుల ఆదరణ వస్తుంది అని? అవును, ఉంటుంది. ఇప్పుడు గొప్ప నటులు అందరూ కూడా వాళ్ళు అందుకే మహానటులు అంటన్నమాట. ఓ సావిత్రమ్మ ఉందనుకోండి, ఓ డైలాగ్ చెప్తే ఇంతమంది స్పందిస్తారనే విషయం తెలుసు. ఎస్వి రంగారావు గారు ఉన్నారు, ఎంత పెద్ద డైలాగ్ ముందు వ్యక్తి చెప్పినప్పుడు కూడా చిన్న డైలాగ్తో మొత్తం ఆ డైలాగ్ అంతా కొట్టుకుపోయేది. అలాగే ఇప్పుడు రేలంగి గారు ఉన్నారనుకోండి, ఒకవేళ గంభీరంగా ఎవరైనా హీరో డైలాగ్ చెప్పినప్పుడు కూడాను ఓ చిన్న రియాక్షన్తో మొత్తం డైలాగ్ మర్చిపోయేలా చేయగలరు అన్నమాట వాళ్ళు. ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి అంతకాలం రాణించారు. పైగా ఇప్పట్లాంటినట్లు కాదు కదా, అప్పుడు అందరూ హేమహేమీలు. ఒక ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, సావిత్రమ్మ గారు, భానుమతి గారు, ఓ సూర్యకాంతమ్మ,
ఇట్లాంటి నటీనటులతో నటించినప్పుడు ఎంత తెలివితేటలతో నటించి ఉండాలి. అందువల్ల వాళ్ళు జాగ్రత్త పడ్డారు. వాళ్ళు అదృష్టవంతులు ఒక విధంగా చెప్పాలంటే. మన హాస్య బ్రహ్మ రేలంగి గారు ఎక్కడ పుట్టారు? ఇంకెక్కడమ్మా, కాకినాడ పక్కన రావులపాడులో పుట్టారు పాట. కానీ పెరిగిందంతా కాకినాడలోనే పెరిగారు. వాళ్ళ నాన్నగారి పేరేమో రామనాథం, అమ్మేమో బుచ్చి అమ్మ. ఓ సాధారణ కుటుంబం, గవర కుటుంబం, సాధారణ కుటుంబం. ఈయన రామనాథం గారు చిన్నప్పుడు హరికథలు ఎక్కువ చెప్తుండేవారు. పెద్ద అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాట. హరికథలు చెప్పడం వల్ల ఆయనకి ఆ రామనాథం పేరు కాస్త రామదాసుగా మారిపోయింది. చదువుకోవాలని మరి కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ ఉంది కదా, ఆ మెక్లారెన్ హై స్కూల్లో చదువుకోవాలి. చాలని సంపాదన. దాంతో రేలంగి గారికి ఏమిటి సంపాదనతో నాన్న కష్టం. ఒకడే కొడుకు, ఇంకా అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, ఒకడే కొడుకు. ఏమిటి ఇలాగ చేయడం, మనం ఏమైనా మంచి పని చేయలేమా, నాన్నకు సహకారంగా ఉండలేమా అని చెప్పేసి ప్రయత్నం చేసేవారు. చదువు మీద అట్టే పెద్ద శ్రద్ధ చూపించేవాడు కాదు. ఎంతవరకు చదువుకున్నారు? 9th క్లాస్ వరకు చదువుకున్నాడు కాకినాడ మెక్లారెన్ హై స్కూల్లో. ఫర్దర్గా చదివించడం కోసం ఎంఎస్ఎన్ చారిటీస్ ఉంది కదా జగన్నాథపురంలో, అందులో అంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తుండేవారు. దానికోసం తాపత్రయపడుతున్నారు వాళ్ళ నాన్నగారు. మెక్లారెన్ వదిలేసి ఎంఎస్ఎన్ చారిటీస్ అయితే వాళ్ళు భోజనం పెడతారు కదా, వాళ్ళ పిల్లడు చదువు అయిపోతుందని పాపం ఆశపడ్డారు. ఆ ప్రయత్నాలు చేస్తుండగానే రేలంగి గారికి ఏంటంటే, ఆయన 1910లో పుట్టారు, ఆగస్టు 13వ తారీఖుని. అప్పుడు ఏంటంటే 1931లో మూకీల నుంచి టాకీలు వచ్చాయి. ఆయన అది వింతగా చూశారు. ఇంతవరకు మూకీలు ఉండే కానీ సినిమాలో టాకీలు వస్తున్నాయి కదా, నేను ఇప్పుడు అలా తెర మీద కనిపిస్తాను, నేను ఇప్పుడు అలా మాట్లాడతాను అనేటువంటి ఒక ఆశ కలిగిందన్నమాట. ఆశ కలిగినట్టయితే అప్పుడు మన ఇక ఉంది కదా వేదిక, యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ వేదిక వెళ్ళినట్టయితే అందరూ గొప్పవాళ్ళు నటిస్తున్నట్టయితే కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు. నేను ఇప్పుడు అలా నటిస్తాను అని చెప్పేసి పాపం ఒక ఆశతో ఇంట్లో ఎవరితో చెప్పకుండా, అప్పుడు మద్రాసు కాదు కలకత్తాలో షూటింగ్ జరుగుతుండే అన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలకత్తాలో, తెలుగు సినిమాలు కూడా కలకత్తాలో జరుగుతుండేవి. అయితే ఆయన అక్కడ కలకత్తాలో సి పుల్లయ్య గారు షూట్ చేస్తున్నారన్నమాట. అక్కడ ఒక తబలిస్ట్ ఉన్నారు. ఆ తబలిస్టుకి రేలంగి బాగా పరిచయం. ఆ తబలాయిస్టు పేరు నాకు సరిగా గుర్తులేదు, ఏదో క్రిస్టియన్ పేరు అనుకుంటా, పేరు గుర్తులేదు. ఆయన మన పుల్లయ్య గారికి పరిచయం చేశారన్నమాట. ఓకే, పరిచయం చేశారు. కాకినాడలో పరిచయం ఇది? కాకినాడ కాదు, అప్పుడు కలకత్తా వెళ్ళాడు కదా, పరిచయం చేశారు. చేస్తే నువ్వు చిన్నాడురా, నువ్వేం చేస్తావు, నువ్వు నీ బొంద వెళ్ళు చదువుకుని రా అని చెప్పారన్నమాట. చదువుకుని రా అని చెప్పినట్టయితే ఎవరు ఎంకరేజ్ చేయలేదు మొదట్లో. ఎంకరేజ్ చేయకపోయినట్టయితే అక్కడే ఘంటికోట జోగినాథం అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రేలంగి గురువు గారు అన్నమాట. గురువు గారు అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఘంటికోట జోగినాథం గారి తాలూకు నటన ఎలాగుంటుందంటే, మిగతా వాళ్ళలాగా బఫూనరీ చేయరు, కామెడీ స్టైలిష్గా ఉంటుంది, క్లాసిక్గా ఉంటుంది అన్నమాట. ఆయన కదలకుండా, ఆయన నవ్వకుండా ఎదురు వాళ్ళు నవ్వించేవాడు అన్నమాట. ఆయన గొప్ప కామెడీ అది. దానికే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాడు, ఆ కామెడీనే నేర్చుకున్నాడు రేలంగి. తర్వాత ఇంటికి వచ్చినట్టయితే రేలంగి గారి తండ్రి చెప్పాడు, ఏమైనా అలాగే వెళ్ళిపోయినావు, నువ్వు ఒక్కగానొక్కడు కదా, మరి ఇల్లే అయిపోవాలి. వాళ్ళ అమ్మ పేరు బుచ్చయ్యమ్మ, తండ్రి రామదాస్ అని పిలిచేవారు. ఆ బుచ్చయ్యమ్మ కూడా, నాయన అలా వెళ్ళిపోతే ఎలా వద్దు నాయన, నువ్వు ఒక్కగానొక్క కొడుకు కదని బాధపడ్డారు. బాధపడితే ఇంకెప్పుడు వెళ్ళమ్మా అని చెప్పి ప్రమాణం చేశాడు. అంటే జస్ట్ ఉట్టు వేశాడన్నమాట. వేస్తే మనసు లాగేస్తుంది. ఒకరోజు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను గొప్పవాడిని అయిపోతాను, నీ నమ్మకం ఉందా అని అడిగాడు. నువ్వు గొప్పవాడు అవుతావురా, నువ్వు గొప్పవాడు అంటే కంటిలో పుట్టుమచ్చ ఉంది దానికి, రేలంగి గారికి. అప్పుడు ఒక ఎడమ కంటిలోనూ కుడి కంటిలోనూ పుట్టుమచ్చ ఉంది దానికి. ఆ కంటిలో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారని నువ్వు నాకు పుట్టగానే తెలిసినా నువ్వు చాలా గొప్పవాడు అవుతావని. కానీ నువ్వు వెళ్ళాలంటే ఎలాగా, మద్రాసులో ఉండాలంటే నీకు డబ్బులు ఎలాగా, నీ ఖర్చులుగా ఎలాగా, మాకు ఖర్చులుగా ఎలాగా, మీ నాన్న హరికథలు చెప్పాలంటే వచ్చేది ఆరకొరా అని చెప్పేసరికి ఈయన, అయినా నువ్వు కోరుకుంటున్నప్పుడు మేము ఏం చేస్తాం,
చదువు చెప్పించాలంటే చెప్పించగలం ఎంఎస్ఎన్ చార్టీసీలో. కానీ మనకి ఎప్పుడు నువ్వు పెద్దలు అవుతావు, ఎప్పుడు ఉద్యోగం చేస్తావు, ఎప్పుడు సంపాదన వస్తుంది, అలాగే నిన్ను బాధ పెడుతూ మేము నిన్ను చూస్తూ ఉండలేము. సరేనైనా భగవంతుడు ఏ విధంగా రాశాడు. వాళ్ళ అమ్మగారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు అందుకనే చెప్పుకుంటాడు అన్నమాట, మాతృదేవోభవ అని చెప్పుకోనికి. భగవంతుడు రాశాడు, నీకు నమ్మకం ఉంది, కుడికంట్లో పుట్టుమచ్చ ఉంది, నా అంతనా ప్రకారంగా నువ్వు నిజంగా గొప్పవాడు అవుతావు, నీ నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళిపోను ఆయన, మీ నాన్నకి ఏదో చెప్పుకుంటానని చెప్పి పంపించింది అన్నమాట. అలా మద్రాసు చేరాడు. చేరితే మొత్తం అన్నీ తిరుగుతుంటే గండికోట జోగినాథం గారు ఏం చేశారంటే మళ్ళీ సి పొల్లయ్య దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. నేను కాకినాడ కుర్రాడినండి, నేను కలిశాను కదా, కలకత్తాలో కలిశాను, మీకు గుర్తుందా అంటే, అవన్నీ ఏం చేస్తావురా నువ్వు, ఏం చేయగలవు, నువ్వేం చేయలేవు, కానీ నా ప్రొడక్షన్లో ఉండు, ఆ క్యాస్టింగ్ ఎవరైనా ఆర్టిస్టులని బుక్ చేయడం కానీ, వాళ్ళు పేమెంట్లు ఇవ్వడం కానీ, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ చూసుకుంటుండు, తర్వాత చూద్దాం, మెల్లగా చూద్దాం అని చెప్పేసి ఆయనకి చేశారన్నమాట. ఎందుకంటే ప్రోత్సహించలేదు కానీ మొత్తం చేర తీసుకున్నారు. 4 నెలలు నీకు భోజనం పెడతాం, ఒక 70 రూపాయలు ఇస్తాం, 4 నెలలకి, 4 నెలలకి కలిపి 70 రూపాయలు ఇస్తాం. ఆ రోజుల్లో ఎక్కువేనా? అది ఎక్కువ కాదు, ఎక్కువ అంటే నెలకి ఎంత పడింది, 17-18 రూపాయలు పడింది, అంతే కదా. నీకు ఆ మాత్రం డబ్బులు ఇస్తాము ఖర్చుకి, నెలకు 20 రూపాయలు అంటే ఖర్చుకి ఎక్కువ కింద లెక్క. అప్పుడు మరి భోజనం మాత్రం మాతో పాటు తినేసే అని చెప్పి చేస్తే అక్కడ రేలంగి తన తాలూకు సామర్థ్యం నిరూపించుకున్నాడు అన్నమాట. నిజాయితీగా ఉండడంలోనూ, డబ్బులు ఖర్చు పెడుతూ లెక్కలు రాయడంలోనూ, ఆర్టిస్టుల లెవెల్ని పిలవాలంటే అప్పట్లో కొంచెం ఎప్పుడూ పక్కదారులు దొక్కుతుంటారులేండి, అప్పటి నుంచి ఉంది కదా, నిజాయితీగా పిలిచేవాడు ఈయన. ఏమండి పలానా వ్యక్తిని పిలుద్దాం అనుకుంటున్నా నేను, పిలవమంటారా? అయితే రేలంగి తెలివితేటలు ఏంటంటే చాలా లౌక్యుడు. ఇప్పుడు అంజలీదేవి అంటే సి పుల్లయ్య గారికి ఇష్టం కదా, అంజలీదేవి గారిని కలుద్దామండి, నీకు పిలుస్తానండి, వచ్చి మాట్లాడద్దని చెప్పాడు అన్నమాట. ఆయనకి ఇష్టం, ఆల్రెడీ ఇష్టం కదా అంజలీదేవి అంటే, సరే పిలవయ్యా, దానికేముంది మాట్లాడదాం అని. అలా అంజలీదేవి హీరోయిన్గా చేసి వాళ్ళ అభిరుచి ఎరిగి ఆయన తాలూకు అభిరుచి ఎరిగి వాళ్ళ మనసు అంటే అయిష్టమైన పనులు చేసేవాడు కాదు, వాళ్ళకి ఇష్టమైన పనులే చేసేవాడు రేలంగి గారు. అలాగ ఆప్తుడయ్యాడు వాళ్ళకి ఆప్తుడయ్యాడు అన్నమాట. ఆప్తుడైన తర్వాత సి పుల్లయ్య గారు ఆయన మీద మనసు పెట్టారు. మనసు పెట్టి తప్పకుండా నువ్వు ఆర్టిస్ట్ అవుతావు, సరే ఇవన్నీ గమనిస్తుండు, షూటింగ్లు ఇవన్నీ చూస్తుండు, పెద్ద పెద్దలందరూ ఎలా చేస్తున్నారంతా గమనించు అని చెప్పి ప్రోత్సహించాడు అన్నమాట. అలా చేస్తుండగానే వింధ్యారాణి అనే సినిమాలోనూ ఒక వేషం వచ్చింది, వేషం చేశాడు. చేసినట్టయితే అది మంచి పేరు వచ్చింది కానీ పెద్ద సక్సెస్ అవ్వలేదు, కమర్షియల్గా హిట్ కాలేదు, పెద్ద హిట్ అవ్వాల. తర్వాత మన కేవీ రెడ్డి గారి సినిమా పాతాళ భైరవి, వినవే బాల నా ప్రేమ గోల, ఆ సినిమాలో ఇంకేముంది, వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒకేసారి సినిమా హిట్ అయిపోయింది. ఫస్ట్ పేరు ఎస్వి రంగారావు, సెకండ్ పేరేమో రేలంగి గారు. రేలంగి గారు కాదు, ఎన్టీ రామారావు గారు. తర్వాత కమెడియన్ గారు రేలంగి గారు చెప్పుకున్నారు అన్నమాట. అందులో పాట కూడా పాడాడు కదా, ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు ఎవరు ఊహించలేదు కదా, ఆ వేషంలో ఎవరు ఊహించలేదు. ఎక్కడ చూసినా సాహసం సాయరా డింబగా అని చెప్పేసి అదే మాట తప్ప. తర్వాత తోటరాముడుగా మరి ఎన్టీ రామారావు గారికి మంచి పేరు వచ్చింది, రేలంగి గారు కూడా గుర్తింపు వచ్చింది. ఓకే. తర్వాత వాహిని వారి పెద్ద మనుషులని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టరు, పెర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశాడన్నమాట. ఆ రోజుల్లో వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఒక పెద్ద పేరు. అంటే ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి ఈనాటి పొలిటికల్ లీడర్స్ లాంటి వాళ్ళు ఉన్నట్టయితే వాహిని వారి పెద్ద మనుషులు రేవాళ్ళు అంతా అనుకునేవారు అన్నమాట. అంటే ఆనాటి రాజకీయ కోణానికి పెట్టిన పెద్ద పేరు ఏంటంటే పెద్ద మనుషులు, అలాగ ఉండేది అన్నమాట. మంచి పేరు వచ్చింది. ఇంకా ఇలాగ వచ్చేసరికి మనకి బాగా అప్పు ఏం పేరు అది, పెళ్లి చేసి చూడు, మాయాబజార్. అయితే మాయాబజార్ సినిమా ఆయనకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఎంత మంచి బ్రేక్ ఇచ్చిందంటే అక్కడ బ్రేక్ ఇవ్వడానికి కారణం ప్రధానంగా ఎస్వి రంగారావు, సావిత్రమ్మ అయినప్పుడు కూడా ఆయనకి అహనా పెళ్ళి అంటే ఆ పాట ఉంది కదా, ఆ పాటలో లక్ష్మణ కుమారుడుగా తను చేసిన పెర్ఫార్మెన్సు, ముఖ్యంగా పెళ్లి సందర్భంగాను, శశిరేఖ పెళ్లి సందర్భంగాన ఆయన ఇద్దరిని కలపాలని ప్రయత్నం చేసినట్టయితే ఎస్వి రంగారావు
రాక్షసుడు కదా, ఆయనేమో కాలు మాట్టడం, భయపెట్టడం, చెయ్యి పట్టుకోవడం, ఇవన్నీ న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ అన్నమాట. అంటే బాగా పడి నవ్వేవారు, అంటే విరగబడి నవ్వేవారు అన్నమాట. అంత మంచి కామెడీని అందించారన్నమాట. ఇంకా రేలింగ్ ఉంటే చాలు పొట్ట చక్కలైపోతుంది, రేలింగ్ ఉంటే చాలు చాలా బాగుంటుంది. ఆ సినిమా పౌరాణిక సినిమా అయినప్పుడు కూడా రేలింగ్ తాలూకు హాస్యం సామాన్యుడికి బాగా చేరిందన్నమాట. ఆ సినిమా చూసిన తర్వాత జనాలు పూర్తి పగలబడి నవ్వుకోవడం అనేది అహనా పెళ్ళి అంటే పాట, ఫర్దర్గా సావిత్రి గారితో యాక్షను, ఆయన భయపడిపోవడం, దానికేమో సావిత్రి గారి రియాక్షన్స్, మధ్యలో ఎస్వి రంగారావు ఇంటర్కెట్లు రియాక్షన్స్, ఇవన్నీ మంచి పేరు తీసుకొచ్చారు రేలంగి గారికి. ఇప్పటి హాస్యంలో చాలా మార్పులు వచ్చాయి, చాలా హాస్య సన్నివేశాలు, హాస్య ప్రోగ్రామ్స్ చాలా చూస్తున్నాం. బట్ ఇప్పటికీ మనం మాయాబజార్ సినిమాలో రేలంగి గారు యాక్ట్ చేసిన లక్ష్మణ కుమారుడి ఆ సీన్స్ చూస్తే ఇప్పుడు కూడా పొట్ట చెక్కలేయాలని నవ్వుకుంటాం. ఆయన హావభావాలు కావచ్చు, ఆయన నడక కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. ఎంత కష్టపడారు అప్పట్లో. అంటే అక్కడ అప్పటికి ఇప్పటికి తేడా ఒకటి చెప్తాను వినమ్మా. అప్పట్లో మనకి ఆ పాత్రే కనిపించేది, వ్యక్తులు కనిపించేవారు. లక్ష్మణ కుమారుడు అంటే లక్ష్మణ కుమారుడే పాత్ర కనిపించేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకేంటంటే పలానా నటుడు నటిస్తున్నాడు, పలానా నటుడు పలానా పాత్ర చేస్తున్నాడు, ఆ పాత్ర ద్వారా మనల్ని నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు, మన అబ్జర్వేషన్లు అంతా తెలుస్తుంది అన్నమాట. ఈ డెవలప్మెంట్ తెలుస్తుంది. అక్కడ వాళ్ళు నటీనటులు ఏం చేసేవారంటే మా కాసేపు తెర మీద వాళ్ళు చూసిన తర్వాత ఒక శశిరేఖను చూసామనుకోండి, శశిరేఖే మనకు కనిపిస్తుంది. ఘటోత్కచుడు ఆయనే కనిపిస్తాడు, శ్రీకృష్ణుడు మాయాబజార్లో ఆయనే శ్రీకృష్ణుడే కనిపిస్తాడు. అందువల్ల మీకు పాత్రల్లో మనం లీనమైపోయినప్పుడు, ఎప్పుడైతే మనం పూర్తిగా మనల్ని మనం మర్చిపోయి లీనమైపోయి చూస్తామో అప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ మన మీద ఉంటుందన్నమాట. దాని తాలూకు అంటే దాన్ని ఏమంటారు, ప్రభావం మన మీద ఉండి మనకు అనుకోకుండా పక్కన నవ్వుతాం. మనం ఆ నవ్వు ఆపుకోలేము. అలాగే ఒకవేళ తెర మీద సన్నివేశాలు కొంచెం విషాదకరంగా ఉన్నట్టయితే అప్రయత్నంగా కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతుంటాయి అన్నమాట. వాటిని ఎవరు ఆపలేరు. ఎప్పుడు మనం లీనమైపోయి చూసినప్పుడు, ఎప్పుడు మనం లీనమైపోయి చూస్తాము, మనల్ని మైమరిపించినప్పుడు దృశ్యాలు అంతవరకు. ఎప్పుడైతే మనకు ఆ తెర మీద కనిపిస్తున్న దృశ్యాలు నిజంగా జరుగుతున్నట్టు అనిపించాయో ఆటోమేటిక్గా ప్రేక్షకుడు లీనమైపోతాడు. అక్కడ నవ్వితే నవ్వుతాడు, ఏడిస్తే ఏడుస్తాడు. అంటే భావోద్వేగాలు సమతూకంలో మనకు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. అది జరిగింది రేలంగి గారి విషయంలో. రేలంగి గారు ఎప్పుడైతే ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తెర మీద కనిపించాలి అని వచ్చారో, బట్ రాగానే ఆయనకి సినిమాల్లో అవకాశం రాలేదు, ప్రొడక్షన్కి సంబంధించి వచ్చింది. బట్ ఆ కొన్ని నెలలు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డారు. ఆయన కొన్ని నెలలు తను ప్రూవ్ చేసుకోవడం కంటే నటీనటులు అందరితో కూడా మంచి రేపో మెయింటైన్ చేసేవారు. ఎవరి దగ్గర కూడా ఆయన చనిపోయినంత వరకు అంత రేపో మెయింటైన్ చేశారన్నమాట. ఎందుకంటే ఎవరితో కూడా గొడవ పడడు, హాస్యంగా మాట్లాడతాడు, సరదాగా మాట్లాడతాడు, అందరినీ నా వాళ్ళు అనుకుంటాడు. ఇవన్నీ మంచి గుణాలు ఉన్నాయి ఆయనలో. గ్రూపిజం అదంతా ఏమి లేకుండానా మొత్తం ఇటు నాగేశ్వరరావు గారితో ఎంత ప్రేమగా ఉన్నాడో రామారావు గారితో కూడా అంతే ప్రేమగా ఉండేవాడు. అందుకే అన్ని సినిమాల్లో అంతంత పెద్ద క్యారెక్టర్, నాగేశ్వరరావుతో సమానమైన క్యారెక్టరు, రామారావు గారితో సమానమైన క్యారెక్టరు. ఇలా చేశారంటే కారణం ఏమిటి? వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత, ఆ ప్రేమానురాగాలు మాట. అవి రేలంగి గారు బాగా తెలుసు. ఆయన డెవలప్ చేసుకున్నారు, ఆయన కావాలనే డెవలప్ చేసుకున్నారు. ఓ పెద్ద మనిషిగా చాలా మనగాడు ఆయన. అంటే ఇప్పుడు మనం ఎస్వి రంగారావు గారిని తీసుకున్నా, అంజనీదేవి గారిని తీసుకున్నా, అయితే ఆ తరం పెద్ద నటీనటులను మనం తీసుకుంటే రంగస్థలం నుండే సినిమాల వైపు అడుగులు వేశారు మ్యాక్సిమం. ఇప్పుడు మన ఎస్వి రంగారావు గారు అంటే చెప్పండి కాలేజ్ డేస్ నుంచే నాటకాలు వేయడం ఇట్లా. బట్ రేలంగి గారికి అలా కాదు. రేలంగి గారు కూడా రంగస్థలం మీద చేశారమ్మా. చేశారా? రంగస్థలం మీద చేశారు, రంగస్థలం మీద మంచి పాత్రలు చేశారు. అది రంగస్థల ప్రవేశం ఎప్పుడు జరిగింది? రంగస్థల ప్రవేశం ఈ సినిమా ప్రయత్నాల్లో రంగస్థల ప్రవేశం జరిగింది. అక్కడే ఘంటికోట జోగినాథం గారిని ఆయన గురువుగా స్వీకరించడం జరిగింది. తర్వాత ఏమో జొన్నవితుల శేషగిరిరావు అని ఆయన కూడా చాలా మంచి ఆర్టిస్టు, జొన్నవితుల శేషగిరిరావు గారు. అలా కొంతమందితో అక్కడ ఆకుల నరసింహారావు గారు కాకినాడ వాసి, ఆయన ఏమో నారదుడు ఎన్ని క్యారెక్టర్లు చేస్తుండేవాడు పౌరాణిక డ్రామాల్లోనూ. ఏవి సుబ్బారావు గారు, వీళ్ళందరితో నాటకాలు బాగా ఆడాడు. మంచి పేరు కూడా ఉంది ఆయనకి. రంగస్థల కళాకారుడుగా మంచి పేరు ఉంది. సో రంగస్థలం నుండి రేలంగి గారు కూడా సినిమాల వైపు అడుగు. రంగస్థలం తల్లి
ఆ తల్లి దగ్గర నుంచి మామూలు ప్రమోషన్ వచ్చినట్టు కానీ రంగస్థలం పొత్తులలోనే వీళ్ళందరూ పుట్టారు, పెరిగారు. రంగస్థలం ఊళ్ళోనే పెరిగారు వీళ్ళంతా. అండ్ రేలంగి గారు ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా బొద్దుగానే ఉండేవారు కదా. అవునవును అవును. సో అది ఆయనకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? అని ప్లస్ అయిందమ్మా. ఆబ్వియస్లీ బొద్దుగా ఉండడం ప్లస్ అయింది. ఎందుకంటే ఆయనకి ఆ గుండ్రని ముఖం, పెద్ద కళ్ళు, చక్క ముక్కు ఇవన్నీ ఇలా అంటే చాలు నవ్వేవారు అన్నమాట. ఇలా చూసినా నవ్వేవారు అన్నమాట. సో నవరసాలు ఆయన గుప్పిట్లో ఉండేవన్నమాట. ఏం చేయాలనుకుంటే చేసేవారు ఆయన. ఇది వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు పెద్ద నటీనటులు కూడా చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో మమ్మల్ని అద్దంలోని ముఖం చూసుకోమన్నారు ఇటువంటి. సో అలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా రేలంగి గారు? అంటే ఆ రోజుల్లో మనకి అదృష్టవశాత్తు ఎన్టీ రామారావు గారు బొద్దుగా ఉండేవారు, సావిత్రమ్మ బొద్దుగా ఉండేది, ఛాయాదేవి బొద్దుగా ఉండేది, మన భానుమతి గారు బొద్దుగా ఉండేది, జీవలక్ష్మి గారు బొద్దుగా ఉండేది. అంటే బొద్దుగా లేని వాళ్ళు ఎవరు లేరు తెలుగు పరిశ్రమలో. అంటే తొలి రోజుల్లో నటీనటులు అందరూ కూడాను కొంచెం హెల్తీగా ఉన్నారు. మనం కూడా ఆర్టిస్టుని అలా చూడడానికి అలవాటు పడ్డాం. అవును. అంటే హీరోయిన్లే అంత బొద్దుగా ఉన్నట్టు రిసీవ్ చేసుకున్నారు. కామెడీ కదా అది. కమెడియన్స్ ఎలాగున్నా రిసీవ్ చేసుకుంటారు. అందులో రేలంగి కొంచెం లావ్ అవుతున్న కొద్దీ అందంగా తయారయ్యాడు. అందువల్ల ఆయన ప్లస్ పాయింట్ అయిందన్నమాట. అది చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది. ఆయన కదిలినా, నడిచినా, మాట్లాడినా, కళ్ళు తిప్పినా, ఏం చేసినా సరే పెదవి విరిచినా అది కామెడీగానే పరిణమించింది అన్నమాట. కామెడీగానే రిసీవ్ చేసుకున్నారు. స్టార్టింగ్లో ఆయనకు లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? పుల్లయ్య గారమ్మా. ఆయన పాలిట దేవుడే పుల్లయ్య గారు. ఎందుకంటే బాగా నమ్మేవారు పుల్లయ్య గారు. పుల్లయ్య గారితో రేలంగి గారు ఏమండి అంజమ్మ కాల్ షీట్ ఖాళీ ఉన్నాయంటే సినిమా చేసేవాడు. అంత బాగా మాట. ఏమండి నేను పెట్టుకుందామని బాగుంటాడంటే సినిమా ఇచ్చేవారు అన్నమాట. రేలంగి మాట్లాడితే అంత నమ్మకం ఆయనకి, పుల్లయ్య గారికి. ఒకటి మన కాకినాడ కుర్రాడు పక్కనే ఉంటున్నాడు కదా, తర్వాత ఏమో మొదటి నుంచి నా మీద డిపెండ్ అయ్యాడు కదా అనేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కదా. ఒకసారి ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడినట్టయితే దాన్ని మార్చుకోరు. ఆ ఇంప్రెషన్ అలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు హాస్య బ్రహ్మ రేలంగి గారు అని ఎలా అంటారో, దర్శక బ్రహ్మ పుల్లయ్య గారిని అంటుంటారు. సో వీళ్ళిద్దరి అనుబంధం ఎట్లా ఉండేది? అంటే దర్శక బ్రహ్మ చిత్తజల్లు పుల్లయ్య, పుల్లయ్య మాట. ఆయన సిఎస్ రావు గారి ఫాదరు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఆ రోజుల్లో తెర మీద ఎవరైనా సరే అంటే వాళ్ళ తాలూకు నటన కానీ ఆ సీరియస్నెస్ కానీ ఏమాత్రం లోపించినా సహించేవారు కాదు. ఆయన చూస్తే అసలు వణికేవారు అన్నమాట. పుల్లయ్య గారు అంటే ఒక సింహంలా ఉండేవాడు మన మనిషి. అంటే ఎవరి పనాలు చేయవలసిందే. గురుకులంలో విద్య ఎలాగ నేర్చుకుంటారు అలా నేర్చుకునేవారు నటీనటులు ఆయన దగ్గర. చాలా సీరియస్గా ఉండేవాడు అన్నమాట. అంత సీరియస్గా ఉన్న వ్యక్తి రేలంగి గారి కామెడీ ఇష్టపడేవాడు, రేలంగి గారి మాటలను ఇష్టపడేవారు. అంటే ఏదో కామెడీగా మాట్లాడుతున్నామని కాకుండా ఆ మాటల్లో ఆలోచన కూడా ఉండేది అంతర్గతంగా. అది చాలా గొప్ప విషయం అది. అంటే రేలంగి చెప్పాడంటే బాగా ఆలోచించి చెప్తాడు, చాలా తెలివితేటలు గల కుర్రాడు అనే ఆ పేరు తెచ్చుకున్నాడు కనుక రేలంగి సాహచర్యం వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టలేదు. అది ఈవెన్ లవకుశ సినిమాలో కూడా ఆయన విడిచిపెట్టలేదు. లవకుశలో కూడా పెద్ద ప్రధానమైన క్యారెక్టర్లు వేశారు కదా. నటనలో రేలంగి గారు ఎవరిని అనుకరించేవారు? జోగినాథం గారిని చేసేవారమ్మా. గండికోట జోగినాథం అని. ఆయన బఫూనరీ కామెడీ చేసేవాడు కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్వర్ణ కనబడటం లేదనుకోండి, ఆ కుర్చీల కింద టేబుల్ కింద వెతికేవాడు కాదు. స్వర్ణ కనబడటం ఇలా చూసేవాడు, ఓ చిన్న రియాక్షను, ఎక్కడికి వెళ్తుందని ఆబ్జెక్టివ్ దిశగా వెతికేవాడు కానీ మామూలు కుర్చీలు, బెంచీలు, చెట్లు, చేమలు ఎదిగేవాడు కాదన్నమాట. అంటే న్యాచురల్గా ఉండేది కామెడీ. రాను రాను కామెడీ విరితలను వేసింది కానీ ఆ రోజుల్లో కామెడీ న్యాచురల్గా ఉండేది అన్నమాట. అందువల్ల రేలంగి గారి డైలాగ్స్కి చప్పట్లు కొడతారు, రేలంగి గారి ఎక్స్ప్రెషన్స్కి చప్పట్లు కొడతారు, రేలంగి గాతాలకు ఏంటంటే హావభావాలకి చప్పట్లు కొడతారు అన్నమాట. ఏమీ లేదు, క్లోజప్లో చిన్న రియాక్షన్స్ చాలు అంతే. అది ఆ తరహా నటన మాత్రం నాకు తెలిసి ఏ కామెడీ ఆర్టిస్ట్ కూడా చేయలేదు. అందుకే ఫస్ట్ సూపర్ స్టార్ ఎవరంటే కామెడీలో రేలంగి గారే. ఆ పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన్ని హాస్యబ్రహ్మ అంటున్నారు. హాస్యబ్రహ్మ అంటారు. రేలంగి గారి కన్నా ముందు ఎవరుండేవారు కమెడియన్స్? రేలంగి గారి కంటే ముందు కస్తూరి శివరావు గారు ఉండేవారు. ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే కన్ను మెల్లకన్ను. ఓకే. కస్తూరి శివరావు గారికి ఇలా మెల్లకన్నుతో చూసి బక్క పలచని శరీరం అన్నమాట. ఆ మనిషిని చూడగానే నవ్వు వచ్చేది.
తర్వాత కస్తూరి శివరావు గారు ఏంటంటే జనం మధ్యకు వచ్చాడు ముందు. అంటే అప్పుడు థియేటర్లో మూకీ సినిమాలు ఆడుతుండేవి. ఆ మూకీ సినిమాలు ఆడుతుంటే ఈ కస్తూరి శివరావు గారు ఏం చేసేవారంటే థియేటర్ బయట మైక్ తీసుకొని ఆ తెర మీద ఏమైతే బొమ్మలు కదులుతున్నాయో ఆ బొమ్మలకు తగ్గట్టుగా కామెంటరీ చెప్పేవాడు అనమాట. ఒక రకంగా తోలు బొమ్మలకి ఎలాగైతే నేపథ్యం వినిపిస్తారో అలాగే సినిమా ఏదైనా తెర మీద కనిపిస్తుంటే మూకీగా ఇప్పుడు వచ్చాడు ఇలా మాట్లాడాడు అని చెప్పి ఆ డైలాగులు మాట్లాడడం, ఆ డైలాగులకి ఏమో ఇంకో క్యారెక్టర్ సమాధానం చెప్పడం, తర్వాత ఏమో యాంబియన్స్ రన్నింగ్ స్టోరీని చెప్పడం, ఇవన్నీ చేసేవాడు అన్నమాట. కనుక ఆయనకి ఒక చిన్న గుర్తింపును ఒక స్టార్డమ్ ఉంది ఆయనకి ఎంత స్టార్డమ్ ఉందంటే శివరావు గారికి కూడాను ఆయన వస్తున్నాడంటే ట్రైన్ ఆగేది, ఆయన చూడడానికి ట్రైన్ ఆపేశారు అన్నమాట. అట్లాంటి స్టార్డమ్ ఉంది. కస్తూరి శివరావు గారు వస్తున్నారని తెలిసి గుడివాడలోను పట్టాలకు అడ్డంగా మనుషులు ఉండి శివరావు గారిని మేము చూడాలి ట్రైన్ ఆపండి అంటే ఆపారు. అప్పట్లో అంత క్రేజ్ ఉండేది. ఆయన తర్వాత రేలంగి గారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, చిటికలో తెలుస్తున్నాయి అన్ని. బట్ ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రేలంగి గారు ఎంత కష్టపడ్డారు, అప్పట్లో ఎలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు? అందులో అప్పుడు రేలంగి గారు ఏంటంటే కేవలం ఈ నటీనటుల మధ్య సఖ్యత, తర్వాత టెక్నీషియన్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు సి పుల్లయ్య గారు ఎలాగో, కేవీ రెడ్డి గారు అలాగే, ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, తర్వాత ఏంటంటే ఎల్వి ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరికీ మంచి ఒక ముద్దులు పెంపుడు కొడుకులాగా ఉండేవాడు అన్నమాట. అందువలన రేలంగి అంటే ఒక ప్రాబ్లం లేదు, రేలంగి అంటే సమస్య లేదు, బ్రహ్మాండంగా చేస్తాడు, మనకి బాగా కోఆపరేట్ చేస్తాడు, మంచి సలహాలు ఇస్తాడు, ఈ సినిమా నాది అనుకుని పనిచేస్తాడు, ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. అదే కదా అండర్స్టాండింగే మాట. ఎవరిని తీసుకుందాం ఈ క్యారెక్టర్, రేలంగి తీసుకుందామండి, అంతే, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా. అలా ఇప్పుడులాగా అరగంటలు ఇప్పుడు నిమిషాలు గంటలు లెక్క పెట్టుకునే రోజులు కాదు. ఓ సినిమా ఒప్పుకున్నట్టయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నంత వరకు ఉండేవారు అన్నమాట. ఆయన షూటింగ్ అయిపోయినట్టయితే హీరో హీరోయిన్ షూటింగ్ జరుగుతుంటే వాళ్ళు తోడుగా ఉండేవారు, ఒక కుటుంబంలా ఉండేవారు అన్నమాట. షూటింగ్ లేకపోయినా అక్కడికి వచ్చి ఉండడం, స్పెండ్ చేయడం, వర్క్ అయిపోగానే వెళ్ళిపోవడం అదేం లేదు అక్కడ. ఆ షూటింగ్ ఈ సినిమా మాది, ఈ సినిమా బాగా రావాలి అని చెప్పేసి అంటే ఆ పట్టుదలతో అందరూ పనిచేసేవారు. అండ్ రేలంగి గారు హీరోస్తో ఈక్వల్గా యాక్ట్ చేసేవారు. హీరోతో ఎలా ఉండేవారు? నాకు ఈ సందర్భంగా నాకు త్రివిక్రమరావు గారు చెప్పిన మాట చెప్తాను నేను. రేలంగి గారు ఎన్ఏడి బ్యానర్లో యాక్ట్ చేసేవారు అన్నమాట. చేస్తే ఒకసారి చాలా బిజీగా ఉన్నారు రేలంగి గారు. రామారావు గారు డేట్స్ బావా అని పిలుస్తారు రేలంగి గారు. బావా నాకు డేట్స్ కావాలి అని చెప్పినట్టయితే దాంతే ఉంది, ఇస్తాను నేను, బట్ నువ్వెంత తీసుకున్నావు రెమ్యునరేషన్ నాకు అంత ఇవ్వాలి అని చెప్పాట. అంటే గౌరవాలు ఉండేవి ఆర్టిస్టుల మీద. అవును, కామెడీలో నువ్వు కింగు, ఆర్టిస్ట్గా నేను కింగు, మరి కోరుకోవడంలో న్యాయం ఉంది అని చెప్పేసి ఆయన్ని తీసుకున్నారన్నమాట. తీసుకున్న తర్వాత రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి ఎన్టీ రామారావుని పరీక్ష పెడదామని చెప్పి ఒక ఆదివారం వెళ్ళి నా రెమ్యునరేషన్ కావాలన్నట్ట. రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది రే బాబు, ఆదివారం నాడు రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది, బ్యాంకులు ఉండవు కదా. ఆంధ్ర బ్యాంకులో ఆయన అకౌంట్ ఉండేది, రాజుగారు అని ఆయన మేనేజర్గా ఉండేవాడు, అకౌంట్ ఉండేది అన్నమాట. అకౌంట్ ఉంటే నాకు కావాలి అని చెప్పి ఈయన పరీక్ష చేద్దామని. అది తర్వాత తెలిసిందనుకోండి. వస్తే అప్పుడు రాజుగారిని పిలిపించి, బ్యాంక్ మేనేజర్ని పిలిపించి, బాగా వచ్చాడు, రెమ్యునరేషన్ కావాలంటున్నాడు, మీరు కొంచెం చెక్ రాసిస్తున్నాను, మీరు తీసుకురండి అని డబ్బులు తీసుకురామండి. మేము ఆదివారం బ్యాంక్ అంటే మీరు తలుచుకుంటూ అవుతుంది రండి, బ్యాంక్ అయితే బ్యాంక్ మీరు తీయవచ్చు కదా, బ్యాంకు నుంచి డబ్బులు తీయవచ్చు కదా, మా అవసరం కోసమే కదా మీ డబ్బులు దాచుకుంటాము, మరి మీరు నాకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అప్పుడు చిన్న ఇన్సిడెంట్. కొత్తగా మనకి బాల్ పాయింట్ పెన్నుతోనే సంతకం పెట్టమని చెప్పేవారు. ఈయన ఏం చేసేవాడు, ఇంట్లోనే కరక్కాయ సిర మరిగించి ఆ సిర పెన్నులో పోసి పాలితో రాస్తాం కదా, అలా రాసి ఆయన చెక్ అంతా ఇంగ్లీష్లో రాసేవారు, సంతకం తెలుగులో పెట్టేవారు. అవి ఎన్ని గొడవలు ఆ రోజుల్లో. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏంటంటే, ఇదేమిటండి చెక్ అంతా ఇంగ్లీష్లో రాసి తెలుగులో సంతకం పెడుతున్నారు అంటే, నా డబ్బు, నా చెక్కు, నా సంతకం, మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే బ్యాంక్ అకౌంటే క్యాన్సిల్ చేసేయండి అన్నమాట.
అది కాదండి, చెక్కులు నిల్వ ఉంచుతాం కదా, ఏదైనా వర్షం అది వచ్చినట్టయితే ఈ సిర కరిగిపోద్ది, అంతేగాని వేరే కారణం కాదంటే మాకు అనవసరం అండి. మా ఇంట్లో మేము సిర తయారు చేసుకుంటాం, నా పెన్నుతో నేను రాస్తాను, ఇంకో పెన్నుతో రాయను నేను, అందువల్ల మీరు ఇస్తే ఇవ్వండి, మానేస్తే మానేయండి. ఇవన్నీ రేలంగా చూస్తున్నారన్నమాట. చూస్తున్నట్టయితే అప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి రేలంగి గారికి ఇచ్చారు, ఎంత కావాలో అంత ఇచ్చారు. అప్పుడు చెప్పాట రేలంగి గారు, బావా నిన్ను పరీక్ష పెడదామని వచ్చాను కానీ ఈ డబ్బులు నాకెందుకు బావా, సరదాగా ఆదివారం కదా మీతో కాలక్షేపం చేద్దామని వచ్చాను, డబ్బులు ఇచ్చు, షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇద్దులే, ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకును ఇంకెవరికో చిన్న పట్టుదల వచ్చింది, నేను రామారావు దగ్గరికి వెళ్తాను, రామారావు నాకు డబ్బులు ఇస్తారని నేను చెప్పాను, ఇవాళ ఇవ్వడానికి కుదరదయ్యా నేను అన్నాడు. నా ఫ్రెండు, నా తాలూకు ఎవరో ప్రొడ్యూసరు అన్నాడు, నువ్వు నీ నిజాయితీని నిన్ను నిరూపించడం కోసమే నేను వచ్చాను, నేను నిరూపించుకున్నా కదా, వస్తాను బావ అంటే భోజనం చేసి వెళ్ళవయ్య అంటే భోజనం నేను చేయను బావ వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాట. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నటీనటుల మధ్య అంత ప్రేమానురాగాలు ఉండేవి, అది మాట, అది మర్చిపోలేదు. జనరల్ గా ఆదివారం పూట బ్యాంక్ సెలవు, ఆ టైంలో వచ్చి పేకల మీద కూర్చున్నట్టే కదా, అంతే నాకు కావాలి డబ్బులు, మనస్పర్ధలు రావడం, ఎందుకు ఇలా అన్నారు ఇదంతా ఏమి లేదు, ఎందుకు అడిగారు అని అర్థం చేసుకోవడమే. అవును, కావాలని వచ్చాడు, డబ్బు ఇచ్చేయాలి అంతే. మనకి ఏంటంటే మాట మరీ పోకూడదు కదా. రేలంగి గారు కూడా ఏంటంటే నా ఫ్రెండు, లేకపోతే మా బావ ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్తే ఇక తిరగలేదు, శిలాక్షరాలు అని చెప్పడం కోసం వచ్చాడన్నమాట. అది అంటే రేలంగి గారు ఇలాంటి చిన్న చిన్న తమాషాలు చేస్తూ ఉండేవాడు. నాగేశ్వరరావు గారితో కూడా తమాషాలు చేసేవాడు అన్నమాట. నాగేశ్వరరావు గారు కూడా బావ అని పిలిచేవారు. ఇలాగా ఇండస్ట్రీలో బావ అని పిలిచిన వ్యక్తి రేలంగి గారు, అక్క అని పిలిచిన వ్యక్తి సూర్యకాంతమ్మ, అలా కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారు అన్నమాట. అండ్ రేలంగి గారు హీరోగా పక్కింటి అమ్మాయి అన్న సినిమాలో కూడా చేశారు. ఆయన బాగా హీరోగా చేయడానికి కారణాలు ఏంటి? హీరోగా చేయడానికి కారణం ఆ స్టార్డమ్ ఉంది ఆయనకి. ఆ స్టార్డమ్ ఉండి అది హిందీ సినిమా, అది ఆ తమిళ్లో కూడా తంగప్ప చేశాడు, మన తెలుగులో రేలంగి గారు చేశారు అన్నమాట. అది రేలంగి గారు మన ఎవరు అంజలిదేవి గారు, ఆ సినిమా పెద్ద హిట్ అయింది, హీరోగా చేశాడు. తర్వాత రేలంగి గారికి హీరోగా ఆఫర్లు వచ్చాయి, మరి ఎందుకు చేయలేదు? వచ్చాయి. రేలంగి అవుంటూ మర్చిపోయాను, రేలంగి గారు పిన్ని అనే సినిమాలో కూడా హీరోగా చేశాడు, దేవిక హీరోయిన్ అన్నమాట, చేశాడు. ఇలా కొన్ని సినిమాల్లో చేశాడు, చేసే సినిమాలు సక్సెస్ అయ్యాయి. అని బాడీ లాంగ్వేజ్ అంత సూటబుల్గా ఉండేదమ్మా. అండ్ నెక్స్ట్ ఎందుకు కొనసాగించలేదు హీరోగా? కొనసాగించకపోవడానికి కారణం కామెడీ ఆర్టిస్ట్గా బాగా బిజీగా ఉన్నాడు గనక. తరసేమో ఆయన కొంచెం మొదట్లో సూర్యకాంతంతో చేసేవారు, తర్వాత అనుకోకుండా గిరిజ రేలంగి వీళ్ళ కాంబినేషన్ బాగా హిట్ అయింది. అంటే ఓపెన్గానే మా పబ్లిక్గానే గిరిజని సపోర్ట్ చేస్తూ ఉండేవాడు రేలంగి. అమ్మాయి కూడా మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కదా, అందువలన గిరిజ కాంబినేషన్లో వచ్చే సినిమాలు బిజీగా ఉండడం, హీరోలతో సరి సమానమైన పారితోషికం లేకపోతే క్యారెక్టర్లో తీసుకోవడం, ఈ హడావుల్లో మళ్ళీ కొత్తగా సెపరేట్గా మరి సొంత కుంపట పెట్టుకోవాలంటే రేలంగి గారి హీరో అంటే మళ్ళీ హీరోయిన్ ఎవరో రావాలి, అప్పుడు గిరిజకి అవకాశం ఉండదు. ఇంకొక హీరోయిన్తో వేషాలు వేసే అంత తీరిక లేదు ఆయనకి. ఇప్పుడు గిరిజతో కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సినిమాలన్నీ గిరిజతోనే చేశారు ఆయన హీరోగా. హీరో అంటే పక్కనే ఒక దాన్ని ఏమంటే ఉపనాయకుడు అన్నమాట, నాయకుడు హీరో అయినట్టు ఉపనాయకుడిగా చేసేవారు అన్నమాట. కథలో ప్రధానమైన పాత్ర, ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర, కథకి కీలకమైన పాత్ర మాత్రమే చేసేవాడు. స్టార్టింగ్ లో సూర్యకాంతం గారితో ఎక్కువ సినిమాలు సూర్యకాంతంతో చేసేవాడు, వాళ్ళిద్దరు బాగా చేసేవాడు. అంటే వాళ్ళిద్దరు పర్సనాలిటీలు కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఆ సూర్యకాంతమ్మ కూడా కాకినాడ అమ్మాయి కదా, అందువల్ల వాళ్ళిద్దరూ బాగా ఉండేవారు. సూర్యకాంతమ్మ ఇద్దరు ఈక్వల్గా చేసేవారు. సూర్యకాంత్ ఏమో రేలంగిని డామినేట్ చేసింది, రేలంగి ఏమో సూర్యకాంతమ్మని డామినేట్ చేసేవాడు. మొత్తానికి ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు తీసుకుందాం, మరి అది ఓహో ఇంటి వెళ్ళాలా అని పిలిచినట్టు దాని తగ్గట్టుగా ఆవిడ రియాక్షను ఇవన్నీ బాగుండేది. వాళ్ళిద్దరికి టైమింగ్ బాగుండేది. చక్కగా ఆ తెర మీద చూస్తుంటే కన్నుల పండుగలాగా ఉండేది అన్నమాట. వాళ్ళిద్దరు అనుబంధం ఎట్లా ఉండేది? వాళ్ళు చాలా బాగా ఉండేవారమ్మా. అంటే ఒక ఊరి ప్రాంతం వాళ్ళు కదా వీళ్ళు. అంటే రేలంగి వయసులో పెద్దవాడు కదా, 1910లో పుట్టాడు కదా ఆయన. వీళ్ళందరూ 20 తర్వాత పుట్టారు. రేలంగి గారు మాత్రం 1910లో పుట్టాడు. పెద్దవాడు కదా, పెద్దరికం
ఆయన అంటే ప్రత్యేకమైన గౌరవం ఉండేది ఇండస్ట్రీలో, అందరూ బాగా గౌరవించేవారు అన్నమాట. రేలంగి గారు సూర్యకాంతం గారు అని అంటే అప్పటికి ఒక మంచి హిట్ పేరు కింద అయిపోయారు. హిట్ పేరు కరెక్ట్. తర్వాత గిరిజ గారికి ఎట్లా షిఫ్ట్ అయ్యారు? కోకుండా వాళ్ళిద్దరు కాంబినేషన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఓ బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చింది. గిరిజ, రేలంగి గారు, అలాగే రాజబాబు, రమాప్రభ, వీరు ఏంటంటే గిరిజ రేలంగి గారు మామూలుగా ఇద్దరు కలిసి జంటగా నటించినట్టయితే ఒక నెల రోజుల పాటు ఇంటికి వెళ్ళేవారు కాదంట. మామూలుగా ఈ సినిమా షూటింగ్ అయిపోతే నెక్స్ట్ ఇంకో సినిమా షూటింగు, అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చేసి కాస్ట్యూమ్స్ అన్నీ కంటిన్యూటీ చెప్పేవారు. చెప్పి అక్కడే ఆ కాటేజీలోనే మొత్తం స్నానం చేసి డ్రెస్ మార్చి అలా వెళ్ళిపోయి అలా బిగిన నెల రోజుల పాటు 30 రోజుల పాటు షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవుట్డోర్ వెళ్ళిపోతే అక్కడే 10 రోజులు 15 రోజులు షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంత బిజీగా ఉండేవారు. అంటే ఇప్పుడు సూర్యకాంతం గారి క్యారెక్టర్లు కొన్ని గిరిజ గారికి వరించాయనే చెప్పుకోవచ్చు. అవును, ఈ రోజుల్లో కొద్దిగా జలస్ ఉంటుంది, మా క్యారెక్టర్స్ వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, తన్నుకుపోతున్నారు అంటూ చిన్న చిన్న మనస్పర్ధలు రావడం చూస్తున్నాను, సహజం కూడా. అప్పట్లో మరి సూర్యకాంతం గారికి గిరిజ గారికి నా క్యారెక్టర్స్, సూర్యకాంతం గారి తాలూకు ఉద్దేశం ఏంటంటే గిరిజ డ్యాన్సులు చేస్తుంది బాగా, మరి సూర్యకాంతం డ్యాన్స్ చేయలేదు కదా, అందువలన గిరిజ కొంచెం గ్లామరు లుక్ ఉంది. అవును, గిరిజ రేలంగే కాకుండా నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా చేసింది, ఎన్టీ రామారావు గారి పక్కన హీరోయిన్ చేసింది, పెద్ద పెద్ద వాళ్ళ చలం పక్కన హీరోయిన్ చేసింది, చెల్లెలుగా కూడా చాలా క్యారెక్టర్స్ గ్లామర్ ఉండేది ఆవిడకి. అది పేరుకి కామెడీ క్యారెక్టర్లు వేసినప్పుడు కూడా ఒక సొగసు, ఒక గ్లామరు, అందం, ఆకర్షణ అన్నీ ఉండేవి. మరి సూర్యకాంత్ ఎందుకు జలసి ఫీల్ అవుతుంది? తను గిరిజలాగా డ్యాన్స్ చేయలేదు కదా, అందువల్ల తనకి అది ఆ ఫీలింగ్ లేదు. కానీ గిరిజను బాగా మెచ్చుకునేది, గిరిజను బాగా మెచ్చుకునేది. ఒక్కోసారి గిరిజ తిక్క శంకరి అలాంటి సినిమాల్లోనూ సూర్యకాంతమ్మ కూతురుగా యాక్ట్ చేసింది కదా, సవతి కూతురుగా జయలలితను, కూతురుగా గిరిజ చేశారు కదా, అందువల్ల మంచి మంచి అండర్స్టాండింగ్ ఉండేదమ్మా, మంచి ప్రేమపూర్వకమైన వాతావరణం ఉండేది. అప్పట్లో కోపతాపాలు, అసూయలు అవేమీ లేవు. అలాగుంటే అందరికి భోజనం పెడుతుంది, అందరికీ పిండి వంటలు చేసి పెడుతుంది. ఒక పెళ్లి వాతావరణం, ఒక పండుగ వాతావరణం నెలకొని ఉండేదన్నమాట. షూటింగ్కి వచ్చిందంటే సజ్జప్పాలు తీసుకొచ్చేది, మనిషి 2 డేసో 3 డేసో సజ్జప్పాలు ఇచ్చేది, గుమగుమలాడి పులిహోర తీసుకొచ్చేది సూర్యకాంతమ్మ. అందరికీ తినిపించి తను ఆనందంగా ఫీల్ అయ్యేదన్నమాట. ఎవరైనా పొరపాటును తినకపోతే అసలు మొహం ఎత్తేది కాదు. అంత ప్రేమ కష్టపడి చేసి తీసుకొచ్చేదన్నమాట పెద్ద క్యారియర్లతో. అంటే ఆ వాతావరణం గురించి చెప్పడం కోసం చెప్తున్నాను అన్నమాట. రేలంగి గారికి గిరిజ గారికి ప్రత్యేకమైన అనుబంధం ఉండేదట. అంటే ప్రత్యేకమైన అనుబంధం అంటే మంచి స్నేహంగా ఉండేవారు. ఆవిడ తాలూ యోగక్షేమాలు చూసుకునేవారు. పోయిస్ గార్డెన్లో ఇల్లు కొనుక్కోవడానికి కూడా కారకుడయ్యాడు ఆయన, రేలంగి గారు. పోయిస్ గార్డెన్లో ఇల్లు అంటే చిన్న విషయం కాదు అది. అక్కడ ఒక రజనీకాంత్ ఉన్నాడు, ఒక జయలలిత ఉందన్నమాట. అంత పోష్ ఏరియా అది. అక్కడ ఇల్లు కొనుక్కుంది. ఏ హీరోయిన్ కూడా తక్కువ కాదు ఆవిడ, అంత బాగా ఉండేది. ఈయన గైడెన్స్ కూడా అలా ఉండేది అన్నమాట. కనుక వారిద్దరి మధ్య అనుబంధం ప్రత్యేకించి ఉండేది. మరి అంటే ఒక కేర్ టేకర్గా, ఒక గైడ్గా, ఒక శ్రేయభిలాషగా ఉండేవాడు ఆయన. అంటే నెక్స్ట్ వచ్చిన పద్మనాభం గారిని కూడా చాలా ఎంకరేజ్ చేసేవారట కదా. ఎంకరేజ్ చేసేవాడంటే ఆయన పద్మనాభం గారు చెప్తుండేవారు అన్నమాట. ఈయన ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ నన్ను మొదట్లో అన్నయ్య ఇలా సైకిల్ మీద సినిమా కంపెనీలు తీసుకెళ్ళేవాడు, చిన్న చిన్న వేషాలు చెప్పేవాడు అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఇలాగా రేలంగి గారు నన్ను తొలి రోజుల్లో బాగా ఎంకరేజ్ చేసేవారు. అయితే ఇక్కడ పద్మనాభానికి రేలంగికి ఉన్నది ఏంటంటే, పద్మనాభం చేసింది కామెడీ అని ఎవరు అనుకునేవారు కాదు మొదట్లో. రాను రాను పద్మనాభంది కామెడీ ఫేస్ కాదు, యాక్చువల్గా కొంచెం ఒక మోస్తరు సపోర్టింగ్ హీరోగా ఉండదగ్గ పర్సనాలిటీ అయింది. రాను రాను ఆయన తాలూకు ఆ నవ్వు, తతేమో ఆయన తాలూకు హావభావాలు, ఆ డైలాగ్ మాడ్యులేషన్లో ముద్దగా మాట్లాడడం, ఇవన్నీ తనకు తాను అడాప్ట్ చేసుకొని ఒక కమెడీని అయ్యాడన్నమాట. రేలంగి గారు అలా కాదు, ఆ పాత్రని తన శరీరంలోకి ఎలా పరకాయ ప్రవేశం చేసుకోవాలో ఆలోచించి అలా పరకాయ ప్రవేశం చేసుకొని ఆ పాత్ర పరిధిలోనే బిహేవ్ చేసేవాడు. అలా కాకుండా ఈయన పాత్రకి పద్మనాభం గారు తన తెలివితేటలతోని సొబగులు అద్దేవాడు, ఒక అందాన్ని చేకూర్చేవాడు. అది తేడా ఇద్దరికి.
పాత్రకు ఒక అందం తీసుకొచ్చేవాడు, పాత్రని తనలో పరకాయ ప్రవేశం చేసుకునేవాడు రేలంగి గారు అన్నమాట. అలా పద్మనాభ గారికి మంచి తొలి రోజుల్లో బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయనకి స్టార్డమ్ ఉన్నప్పుడు అంబారీ ఏనుగు మీద ఊరేగించారు, పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఆయనలో సంస్కారం ఏంటంటే ఇప్పుడు ఉత్తమ నటులకి, ఉత్తమ హాస్య నటులకి బహుమతి ఇస్తారు కదా, నాకు రావాల్సిన సత్కారాలు జరిగాయి కనుక పోటీ నుంచి నన్ను తొలగించండి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. పోటీలో నేను ఉండను, నేను కుర్రాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పోటీలో ఉండి వాళ్ళకి ఉత్తమ హాస్య నటుడిగా బిరుదు వచ్చినట్టయితే, ఆ అవార్డు వచ్చినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని ఆ పోటీ నుంచి తప్పుకునేవాడు. అంత మంచి క్యారెక్టర్ రేలంగి గారిది. సెట్లు ఎట్లా ఉండేవారు? సెట్లో చాలా హ్యాపీగా ఉండేవాడు, ఓ పెద్ద మనిషిలాగా ఉండేవాడు, హ్యాపీగా ఉండేవాడు, అందరినీ సరదాగా పలకరించేవాడు. అంటే అందరికన్నా ఏజ్లో కొద్దిగా పెద్ద ఆయన కదా. ఏజ్లో పెద్ద, లౌక్యుడు, అంటే ఎవరిని నొప్పించి ఎరగడు, ఎవరిని నొప్పించి ఎరగడమాట. అందువల్ల ఆయనకు ఒక గౌరవం ప్రత్యేకించి ఉండేది. ఈవెన్ రేలంగి గారితో ప్రొడ్యూసర్లు కూడా శ్రేయోభిలాషులుగా, ప్రొడ్యూసర్కి ఎప్పుడు ఏ సలహా ఇవ్వాలో, ఎక్కడి నుంచి ఏ ఫైనాన్స్ తీసుకోవాలో, ఎప్పుడు ఏ విధంగా సినిమాని ఎలా కంప్లీట్ చేయాలో ఇత్యాది విషయాల్లో కూడా రేలంగి గారు తన వంతు సలహాలు ఇచ్చేవాడు. అది ఆయన పెద్దరికం. ఎందుకంటే ఆల్రెడీ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు, క్యాషియర్గా పనిచేశాడు, క్యాష్ ఎక్కడి నుంచి ఎమర్జెన్సీగా తీసుకోవచ్చు ఆయన తెలుసు. ఆ రోజుల్లో మార్వాడీలు వీళ్ళందరూ బాగా వాళ్ళకి సన్నిహితులు మాట. రెండో కంటి తెలియకుండా ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఆ సదావుగా సాగిపోయే అవకాశాన్ని కల్పించేవాడు. రామారావు గారు అంటే రామారావు గారితో మాత్రమే సినిమాలు చేయడం, నాగేశ్వరరావు గారితో మాత్రమే సినిమాలు చేయడం ఇలా లేదు. అవును, రామారావు గారితోనూ, నాగేశ్వరరావు గారు, అప్పుడు వచ్చి అందరితోనూ అన్ని సినిమాల్లోనూ కనిపించేవారు రేలంగి గారు. అవునవును. ఎట్లా ఉండేది అనుబంధం? రేలంగి గారు చెప్పాను కదా, రామారావు గారు బావ అని పిలిచేవారని. నాగేశ్వరరావు గారితో నాగేశ్వరరావు గారు కూడా బావ అంటే బావ ఫీలింగే ఇద్దరికి. నాగేశ్వరరావు వేరు, రామారావు వేరు కాదమ్మా, ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు అన్నమాట. బ్రదర్ అంటే బ్రదర్ అనుకునేవారు కదా. ఇక్కడ రామారావు గారితో జగదేక వీరుని కదా సినిమా తీసుకుందాం, పెద్ద క్యారెక్టరు, అన్నగారు, అందరూ కూడా అన్నగారిని పిలుస్తారు కానీ అన్నగారు కాదు అవన్నీ. యాక్చువల్గా మూతహ బావగారిని పిలుచుకుంటారు, పాత్రపరంగా అన్నగారిని పిలుచుకునే క్యారెక్టరు. అందరూ ఎంత కామెడీ చేశాడు ఆయన. అంటే ఎన్టీ రామారావు తోడుగా ఉంటూ రాజనాల్ని, సిఎస్ఆర్ని అంటే స్వర్గలోక ప్రవేశానికి పురిగొలిపేటువంటి పాత్ర అన్నమాట. అగో మీ నాన్న మీ అమ్మ పిలుస్తున్నారు వెళ్ళు అని చెప్పేసి బలవంతంగా తోసేస్తారు మన అగ్గిలో. అంత కామెడీ క్యారెక్టర్ చేశాడు ఈయన రేలంగి గారు. అందులోనే చింతలు, 2 చింతలు ఉంది కదా, ఆశ ఇది ఏకాశ అని ఆ పాట చాలా చక్కగా కామెడీ చేయడంలోనూ గిరిజ రేలంగి గారు కామెడీ కోసమే పుట్టారేమో, ఆ పాత్రల కోసమే పుట్టారేమో అన్నట్టుగా చేసేవాళ్ళు. అసలు రేలంగి గారు, గిరిజ గారు ఎట్లా హిట్ పేరు అయ్యారు? ఏ సినిమాల్లో మంచి పేరు వచ్చింది వాళ్ళకి? ఇప్పుడు మీకు జగదేక వీరుని కథలో చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత పెళ్లి కానుక ఓ సినిమా ఉంది, ఆ పెళ్లి కానుకలో చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత ఇది కలిసి ఉంటే కలిసి సుఖమా, అదొక మంచి పేరు వచ్చింది. తర్వాత ఏమో చూడండి మన ఇది రాముడు భీముడు కదా, రాముడు భీముడు ఒకటి, దాని మంచి పేరు వచ్చింది. వెలుగు నీడ లేదు సినిమా ఉంది, చాలా మంచి పేరు వచ్చింది. ఇలా చాలా సినిమాల్లో చాలా మంచి పేరు వచ్చింది వాళ్ళకంటే. ఇప్పుడు గిరిజాను రేలంగి ఇద్దరు భార్య భర్తలుగా ఉండడం, రమణారెడ్డి మామగారుగా ఉండడం, పోరా నువ్వు మా ఇంటికి మా గృహం మనకు భోజనముకు రావలదు రాదగదు పో అంటున్నాడు కదా, తగునా ఇది మామ అని. కనుక ఆ క్యారెక్టర్లే మనకి అలా గుర్తుండిపోతాయి. కానీ ఆయన రేలంగి చేసేవాడని కాకుండా ఏ పాత్రలో కనిపిస్తే ఆ పాత్ర గుర్తుండిపోయేది రేలంగి గారు. అలాగే ఇప్పుడు కులగోత్రాల సినిమా చూసుకుందాం, ఎవరికైనా ఇప్పుడు కూడా డబ్బులు పోయింటే అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినాయి అంటన్నమాట. అంటే అంతగా ఆ బుర్ర మీద కొంగేసుకొని ఆ పాట పాడడం అన్నీ మర్చిపోలేము. రేలంగి గారి కాంట్రిబ్యూషన్ నిజంగా ప్యాకెట్ రాయుడులాగే ఉంటాడు. అంటే రమణారెడ్డి గారు సన్నగా పొడుగ్గా, మన రేలంగి గారేమో కాస్త బొద్దుగా, ఆ బొద్దుగా ఉండడం వల్ల కొద్దిగా పొట్టిగా కనిపించినట్టుగా ఉంటారు ఆయన. రమణారెడ్డి కంటే పొట్టి అంతే. అదే అంటున్నా. సో ఆ ఇద్దరు కామెడీ కూడా చాలా బాగా పండేది ఆ రోజుల్లో. అంటే నువ్వు ఇట్లా చేయి, నేను ఇలా చేస్తాను, కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళ అనుబంధం ఎట్లా ఉండేది? ఇట్లా చేస్తానని కాకుండా వీళ్ళని కామెడీ ఆర్టిస్టులని
వదిలేస్తారమ్మా. ఆది సుబ్బారావు కదా డైరెక్టరు, ఇద్దరు మిత్రులు తీసుకుందాము మీకు. అందులో శారదనేమో అత్తారింటికి తీసుకువెళ్తున్నప్పుడు రమణారెడ్డి అసలే పొడవు కదా, ఇలా ఎగిరెగిరి నడుస్తుంటాడు అనమాట. ఓయ్ నా కూతురు తీసుకెళ్తున్నాను అత్తారింటికి అంటాడనమాట. తీరా వెళ్ళేసరికేమో అక్కడ వెళ్ళి రేలంగిని చూసి వచ్చాం, డబ్బు తీసుకొచ్చాం, నీ కూతురు వచ్చింది అది ఇది అని చెప్పేసి ఇద్దరు చెనుకులు ఉంటాయి అక్కడ సూర్యకాంతం చేత డైలాగ్ కూడా చెప్పించారన్నమాట. మీ ఇద్దరు వియ్యంకులు ఇద్దరు సరసాలు ఆడుకోండి, ఇందులో పలహారం సిద్ధం చేస్తానని చెప్పేసి. ఆ చెనుకులు ఇవన్నీ డైరెక్ట్ ప్రత్యేకించి చెప్పడం, మీరు ఒక జోక్ వేసినట్టు తను ఒక జోక్ వేయడం, తను ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ ఇవ్వడం, ఇలా మాట. చెనుకులు అంటే ఏముంటున్నాయి, ప్రత్యేకించి డైలాగ్స్ ఏమి రాస్తారు అక్కడ, సరదాలు వియ్యంకులు సరదాలు అన్నమాట. అలాంటివి బాగా చేసేవారు వాళ్ళు. ప్రత్యేకించి డైరెక్టరు లేకపోతే డైలాగ్ రైటరు అక్కడ రాసేది ఏమి ఉండదు. వాళ్ళు నువ్వు అంటే అనుకోవడం కూడా కాదు, బాగా ఆరితేరిపోయిన వాళ్ళు కదా. నువ్వు డైలాగ్ అంటే ఆ డైలాగ్ కౌంట్ ఇచ్చేస్తారన్నమాట. అసలు ఆయన చూసుకోరన్నమాట, మాటలు అలా ఉంటాయి. అందువల్ల వాళ్ళు గొప్ప నటులు, వాళ్ళు మామూలు నటులు కాదు. అండ్ రేలంగి గారు కమెడియన్గా ఒక తండ్రి పాత్రలు ఎట్లా మెప్పించారో విలన్గా కూడా అంతే మెప్పించారు. అవును, విలనిజాన్ని కూడా చూపించారు. క్యారెక్టర్స్ని అలా మెప్పించేవారు ఆయన. అది కలస ఉంటే కలసుఖం అనుకుంటా కదా, అందులో విలన్ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్లన్నీ కూడా ఆ క్యారెక్టర్లు అర్థం చేసుకుంటూను దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసేవాడు. అండ్ రేలంగి గారు దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఆయన ఒక స్టార్డమ్ చూసేసరికి, హీరోస్ తో పాటుగా రెమ్యూనరేషన్ తీసుకునేసరికి ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చాయి కూడా చాలా మందిలో చూశారు. రేలంగి గారిలో ఎటువంటి మార్పు చూశారు? రేలంగి గారిలో ఎటువంటి మార్పు అంటే ఆయన పెద్ద అతిశక్తులకి ఏం పోలేదు, ఆడంబరాలకి పోలేదు, ఎప్పుడు ఒకేలాగా ఉండేవారు. ఆయన హాస్య నటులందరూ ఒక కుటుంబం అనుకునేవాడు అన్నమాట. తర్వాత ఇంట్లో పూజలే చేస్తుండేవాడు. ఆ పూజలే చేస్తున్నప్పుడు హాస్య నటులు అందరినీ పిలిపించేవాడు. ఒకసారి ఒక 30-40 ఏళ్ళ క్రితం, 45 ఏళ్ళు అవుద్ది. అప్పుడు విజయ చిత్రంలో హాస్య నట కుటుంబం అని నేను చదువుకుంటున్న రోజులు అన్నమాట అవి. అంటే 40 ఏళ్ళు పైన అవుతుంది. అంటే హాస్య నట కుటుంబం అని రేలంగితో పాటు మొత్తం ఆ ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ కలిసి తీయించుకున్న ఫోటో వేశారు. ఈయన ఇంట్లో పూజలు పునస్కారాలు జరుగుతున్నప్పుడేమో హాస్య నటులు పిలిచి వాళ్ళు భోజనం పెట్టి దైవ కార్యక్రమాలు ఎక్కువ చేసేవాడు. హాస్య నటులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లో చూసుకునేవాడు. అది గొప్ప విశేషం ఆయనకి. తర్వాత సి పుల్లయ్య గారి భక్తుడు కనుక ఈయన అసలు ఆంధ్రదేశంలో సినిమా థియేటర్ల ఉద్యమం ప్రారంభించిన వాడు సి పుల్లయ్య గారు అన్నమాట. ప్రజలు జనాభా పెరిగిపోతుంది, ఈ రోజున మనకి వినోద సాధనాలు ఏమి లేవు, ఒక పేదవాడికి కూడా ఉన్న కనీసపు వినోద సాధనం ఏదైనా ఉందంటే అది సినిమా థియేటరు. సినిమా థియేటర్ల నిర్మాణం విరివిగా సాగాలని కాకినాడలో ఉద్యమం ప్రారంభించి ఆయన మినర్వా కట్టాడన్నమాట. సినిమా థియేటర్లన్నీ ఒకే వీధిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి కూడా సి పుల్లయ్య. అందుకే కాకినాడ సినిమా రోడ్ అన్నమాట. ఇంకే సిటీలో కూడా అలా ఉండవు. ఒక కాకినాడలోనే అక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంకటేశ్వర కల్పన ఎలా ముందుకు వచ్చినట్టయితే క్రౌను విజయ, తర్వాత ఇలా వచ్చినట్టయితే మరి మనకి సత్యగౌరి పద్మనాభ, ఇటు మినర్వా, ఇటు మన మెజెస్టిక్, ఇలా వెళ్తుంటే అన్నీ థియేటర్లే మనకి. అక్కడ విజయ్ క్రౌను, అలా సత్యగౌరి, స్వప్న థియేటరు, ఒకటి లక్ష్మీ థియేటరు, ఇవన్నీ వరుసగా ఉండేమాట. ఇలా వెళ్ళినట్టయితే మొత్తం థియేటర్లన్నీ ఒకే వీధిలో దర్శనం ఇస్తాయి, అక్కడ తప్ప ఇంకెక్కడ దర్శనం ఇవ్వవు. తాడేపల్లిగూడెంలో కూడా మన రేలంగి గారు ఒక థియేటర్ నిర్మించారంట. అదే చెప్పడానికి వస్తున్నాను నేను. ఎందుకు? ఆ పుల్లయ్య గారి తాలూకు ఇన్స్పిరేషన్ అమ్మ. మనం కళారంగంలో ఇంత సంపాదించింది మళ్ళీ కళాసేవ చేయాలి. కళాసేవ చేయాలంటే ఓ థియేటరు కట్టుకున్నట్టయితే ఎంతమంది ఆ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు? ఏదైనా కార్యక్రమం చేసినట్టయితే బాధపడేవాళ్ళు కొంతమందిని, ఆనందపడేవాళ్ళు కొంతమంది ఉంటారు కార్యక్రమం బట్టి. కానీ సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు పండగలకి పబ్బాలకి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా వెళ్తారు కదా. అక్కడ సినిమా థియేటర్ అనేసరికి ప్రతి ఒక్కరు హాయిగా ముస్తాబై వస్తారు, ఆ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తూ ఇంటికి వెళ్తారు కదా. సో ఆ ఆనందాన్ని కోరుకున్నాడు ఆయన. సో దాన్ని ఎంతవరకు రన్ చేశారు ఆయన? ఇంకా చనిపోయినంత వరకు ఉంది. రేలంగి చిత్రమందిరం చనిపోయినంత వరకు ఉంది.
రేలంగి గారికి కూడా ఒకడే కొడుకు సత్యనారాయణ అని చెప్పేసి, వాళ్ళ నాన్నగారికి రేలంగి ఎలాగైతే ఒకడే కొడుకు, ఈయన కూడా ఒకడే కొడుకు. అయితే సినిమాలో రావాల్సింది కానీ రేలంగి గారు ఒక ఉట్టేయించుకున్నారు సత్యనారాయణ గారి చేత. రేలంగి తాలూకు భార్య పేరు అచ్చయ్యమ్మ, వాళ్ళ అమ్మ పేరు బుచ్చయ్యమ్మ, ఇవిడేమో అచ్చయ్యమ్మ. కొంచెం రేలంగి కంటే కొంచెం ఉన్నావిడే ఈవిడ గనక ఆవిడకి ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఆవిడ మాట వేదం ఇంట్లో, ఆవిడ డామినేషన్ ఆవిడదే గనక ఎందుకో మరి రేలంగి గారి భార్యకు కూడా సినిమా ఫీల్డ్ నచ్చలేదు. కాళ్ళు ఎరగొట్టేస్తాను సినిమా ఫీల్డ్కి వెళ్ళినట్టయితే కొడుకుని అలాగ అదుపార్జనలో పెట్టబట్టి అటు సినిమాలోకి వెళ్ళలేదు మాట. అందువల్ల రేలంగి గారి కొడుకు మామూలుగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేదా సినిమాల వైపు? సహజంగా ఉంటుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అంత పెద్ద సూపర్ కమెడియన్ కొడుకేమో ఇంట్రెస్ట్ లేకుంటే ఎలాగ ఉంటుంది. కానీ ఆ తల్లికి ఇష్టం లేదు, తండ్రికి కూడా ఇష్టం లేదు. సినిమా ఫీల్డ్కి వెళ్తే వాళ్ళు వ్యసనాలు పాడైపోతారు, ఎందుకు వచ్చింది ఉన్నది మనం చాలు కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళు మాట. ఆ సినిమా ఫీల్డ్కి వెళ్ళనివ్వలేదు. అంటే రేలంగి గారికి గిరిజ గారికి కొద్దిగా ఎక్కువ అనుబంధం ఉండేది కాబట్టి దానివల్ల వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? సినిమా ఎందుకు చక్కగా హాయిగా భార్య పిల్లలతో, ఆయనకి రేలంగి గారి కొడుక్కి మాత్రం మరి సంతానం ఎక్కువ ఉన్నారు. అయితే భార్య పిల్లలతో హ్యాపీగా మనకు ఉన్నదేదో తింటూ కూర్చుంటూ చాలు కదా, సినిమా ఫీల్డ్కి వెళ్ళడం ఎందుకు, దారి తప్పడం ఎందుకు అని ఆ ఆలోచనతో ఉండేవారు. అది చివరి వరకు అలా జరిగిందన్నమాట. రేలంగి గారి కెరీర్లో అంటే అవార్డులు వచ్చిన మూవీస్ కానివ్వండి, లేకపోతే పేరు తెచ్చిన చిత్రాలు ఏంటి? చాలా సినిమాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలన్నీ పేరు తెచ్చిన సినిమాలే కదా రేలంగి గారితో. ఇది అప్పటి నుంచి చూసుకున్నట్టయితే వాహిని వారి పెద్ద మనుషుల దగ్గర తీసుకున్నట్టయితే అది పెళ్లి చేసి చూడు కానీ, అప్పు చేసి పప్పుకూడు కానీ, లేకపోయినట్టయితే మాయాబజార్ కానీ, తర్వాత ఇది జగదేవి వీరుని కథ కానీ, చాలా సినిమాలమ్మా, ఇన్ని సినిమాలు ఉన్నాయి. తర్వాత ఏమో కలిసి ఉంటే కలిసి ఒకటి, కులగోత్రాలు ఒకటి, ఒక సినిమా పెళ్లి కానుక ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. పేరు తెచ్చిన చిత్రాలను అడగొద్దు, ఎందుకంటే రేలంగి గారు దేంట్లో ఉంటే దాని పేరు వస్తుంది. అసలు పేరు అన్ని సినిమాల్లో ఈక్వల్గా పేరు వస్తుంది అన్నమాట. థియేటర్ల నుంచి బయటకు వచ్చినట్టయితే అటు హీరో హీరోయిన్లు రేలంగి గిరిజ వీళ్ళే చెప్పుకుంటారు. అది రేలంగి సూర్యకాంతం. రేలంగి గారి ముందు సినిమాలకి తర్వాత సినిమాలకి ఆయన నడకలో మార్పు కనిపిస్తుంది. అది బరువు పెరగడం వల్ల, లేకపోతే ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఆయన లెగ్కి అని విన్నాం. ఎందువల్ల అంటారు? బరువు పెరగడం కాదు, ఆయనకి ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో ఏమీ లేదు. తర్వాత కొంతకాలానికి ఒక బోధకాలు వచ్చిందన్నమాట. ఒక కాలు లావు, ఒక కాలు సన్నం కదా బోధకాలు. అది దోమకాటు వల్ల వస్తుందన్నమాట బోధకాలు. దానికి పాపం చాలా వైద్యం చేయించినప్పుడు కూడా ప్రయోజనం లేకపోయింది. అందువల్ల రేలంగి గారు మహా నటుడు కదా ఆయన. ఆ కాలు లావు ఉండడాన్ని కూడా యాక్టింగ్లో ఒక భాగంగా చేసుకొని అది బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని మేనేజ్ చేయడం కష్టమే, బ్యాలెన్స్ చేయడము కష్టమే. అవును, చేసేవాడు అలాగే, అదే కదా గొప్ప. అది చివరికి అది కామెడీలో ఒక భాగం అయిపోయింది అన్నమాట. నడవడం కానీ ఏవైనా కామెడీలో ఒక భాగం అయిపోయింది. అది ఆ కాలుతో డ్యాన్సులు కూడా చేసేవాడు కదా. ఇలాంటి టోపీ నా టోపీ సినిమా, సరదా సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయంటే డ్యాన్సులు చేశారు కొన్ని. సరదా సిగరెట్ గిరిజాను రేలంగి డ్యాన్సులు చేశాడన్నమాట. అంటే ఎర్లీ స్టేజ్లోనే వచ్చిందా ప్రాబ్లం? లేదు, కొంతకాలం అయిన తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు కూడా అది ఆయన కామెడీలో ఒక భాగం అయిపోయింది. బోధకాలు అయినప్పుడు కూడా కామెడీలో భాగమైంది. ఆయన యాక్టింగ్కి ఎప్పుడు అడ్డు రాలేదు, ఆ కాలు ఎప్పుడు అడ్డు రాలేదన్నమాట. దాన్ని ప్లస్ పాయింట్గా మార్చుకున్నాడు ఆయన. అంటే సావిత్రి గారు, అంజలిదేవి గారు, రేలంగి గారు వీళ్ళ అనుబంధం ఎట్లా ఉండేది? వీళ్ళు ఒక ఊరు నుంచి వచ్చారు కదమ్మా. సావిత్రి గారు రాలేదు కానీ ఇప్పుడు అంజలి గారు, ఇప్పుడు సూర్యకాంతమ్మ, వీళ్ళందరూ ఎస్వి రంగారావు వీళ్ళంతా బాగుండేవారు, కలుపుకొలతనంగా ఉండేవారు, క్లోజ్గా ఉండేవారు అన్నమాట. అంటే రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో ఈక్వల్గా రెమ్యునరేషన్ తీసుకునేవారు కదా. అప్పట్లోనే డిమాండ్ చేసేవారా, నాకు ఇంత ఇవ్వాల్సిందే? అయితే ఒకసారి ఇది మన త్రికృష్ణరావు గారు చెప్పారు, ఎన్ఐడి బ్యానర్లో ఏదో పిక్చర్ చేస్తాను గాను, దానికి డిమాండ్ చేశారట, నీకు ఎంత రెమ్యునరేషన్, నాకు అంత రెమ్యునరేషన్ అంటే నీకు ఎంత కేటాయించారో డబ్బులు అంత అమౌంట్ నాకు కేటాయించారు, అది నా కోరిక, ఇది మాత్రం కాదనొద్దు అని చెప్పేసి. ఎంత తీసుకునేవారు అప్పట్లో? ఆ రోజులు ₹1,00,000 అమ్మా. ₹1,00,000 ఒక సినిమాకి. ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది రేలంగి వెంకటరామయ్య గారు. అంత ప్రతిభ, అంత మా తమిళనాడులో తంగప్పు ఉండేవాడు ఆర్టిస్టు, కామెడీ చేసేవాడు, కానీ తంగప్పకి అంత రెమ్యునరేషన్ లేదు. ఈ ₹1,00,000 రెమ్యునరేషన్ వాళ్ళు కన్నాంబ గారు, రేలంగి గారు, సావిత్రమ్మ వీళ్ళమాట.
చిత్తూరు నాగయ్య, వీళ్ళు తర్వాత రామారావు, నాగేశ్వరరావు గారు, ముందు వీళ్ళు తీసుకున్నారు. ఎస్వి రంగారావు గారు. ₹1,00,000 రెమ్యునరేషన్ గొప్పగా ఉండేది అప్పుడు. అండ్ జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు ఏ జోనర్లోనన్నా తన నటనతో మెప్పించేవారు రేలంగి గారు. ఆయన చూస్తేనే చప్పట కొట్టేవారు. అది గొప్పతనం ఏంటంటే ఆయన నటన ఇలా చేస్తాడు అని డైరెక్టర్ కూడా అనుకునేవారు కాదు. చేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయేది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ సూర్యకాంతమ్మ రేలంగినో లేకపోతే రేలంగి గిరిజనో పెట్టుకోవాలి అంతే సినిమాకి. అంటే ఒక కుదురు ఏర్పడుతుందన్నమాట. అమ్మయ్య ఈ సినిమాకి గిరిజ రేలంగి ఉన్నారు, లేకపోతే అమ్మయ్య సినిమాకి ఏమో రేలంగి సూర్యకాంతమ్మ ఉన్నారు, సగం సేఫ్టీ. అలా అనుకునేవారు అన్నమాట. అంత క్రేజ్ తెచ్చుకున్నారు వాళ్ళు. రేలంగి వెంకటరామయ్య గారు అసలు పేరు అయినప్పుడు ఇంటి పేరునే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే వెంకటరామయ్య అన్న పేర్లు చాలా ఉన్నాయా? అది కూడా కారణం కావచ్చు. రేలంగి అనేది బాగా సక్సెస్ అయింది దానికి జీవితంలో. రేలంగి అంటే చాలు, వెంకటరామయ్య కాకుండా మీరు చెప్పినట్టుగా వెంకటరామయ్యలు చాలా తరచూ ఉంటారు ఎక్కువ. ఆ రోజుల్లో వెంకటేశ్వరుడి పేరు వెంకటరమణ, వెంకటరామయ్యో, వెంకటరమణయ్యో ఈ పేర్లు ఉండేవి కనుక అది రేలంగిని ఫేమస్ చేసుకున్నారన్నమాట. అండ్ అంటే ఇటు అందరూ రామారావు గారితోనూ నాగేశ్వరరావు గారితోనూ బిజీగా ఆయన స్కెడ్యూల్ ఉంటుండేటప్పుడు రేలంగి గారి డిమాండ్ ఎట్లా ఉండేది? అంటే డేట్స్ ఖాళీ లేకపోతే కొన్ని రోజులు సినిమా ఆపడం ఇట్లా ఏమైనా జరిగేదా? డిమాండ్ ఎట్లా ఉండేది? అంటే డిమాండ్ అని చెప్పడం కాదు కానీ ఆయన సినిమాల్ని డిమాండ్ చేసేవారు కాదు నాకు తెలిసి. అది ఫ్యాన్సీగా చేశారు కానీ సినిమాలో కష్టపడి తీసుకుంటున్నారు, మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అయితే మేము ఇచ్చిన డేట్స్తో మీరు సరిపెట్టుకోండి. మీరు అడిగినట్టుగా 10 రోజులు ఇవ్వలేము కానీ ఒక 3 రోజులు 4 రోజులు ఇస్తాం, ఆ 4 రోజులు సరిపెట్టేయండి, మేము కష్టపడి పనిచేస్తాం. ఆయన ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండేది. రేలంగి అని గిరిజ మీద మధ్య, రేలంగి సూర్యకాంతమ్మ మధ్య, అలాగా ఆ కోఆర్డినేషన్తో పనిచేసేవారు అన్నమాట. అంతేగాని ఎవరిని ఏ ప్రొడ్యూసర్ని కూడా డిసప్పాయింట్ చేసేవారు కాదు వాళ్ళు. ఏదైనా ఫినాన్స్కి సంబంధించి ఏదైనా ఉంటే ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసేవారు, మంచి మంచి సలహాలు ఇచ్చేవారు రేలంగి గారు. సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళ అబ్బాయి ద్వారా చేయించేవాడు. మరి ఇన్ని తెలిసిన ఆయన నిర్మాణ రంగం వైపు కానీ డైరెక్షన్ వైపు కానీ ఎందుకు వెళ్ళలేదు? ఆయన సినిమా తీశారమ్మా, అది ఆ సినిమా చెబుతుంది వద్దురా సినిమా తీసి నిర్మాతగా చేతులు కాల్చుకోవద్దు అని చెప్పేసి ఆ సినిమా నిర్మాణాల జోలికి వెళ్ళలేదు. కానీ సినిమా ఫైనాన్స్ చేసేవారు, ఫైనాన్స్ అరేంజ్ చేసేవారు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేవారు వాళ్ళ అబ్బాయి ద్వారా. ఆయన ఎప్పటి వరకు చెన్నైలో ఉన్నారు? దాదాపు 1972 వరకు ఉన్నారు. ఆయనకి వెన్ను సంబంధమైన వ్యాధి ఏదో వచ్చింది, కూర్చోలేకపోయేవారు, నిలబడలేకపోయేవారు, తర్వాత నడవలేకపోయేవారు. ముఖ్యంగా ఆ వెన్నుకు సంబంధించిన వ్యాధి వచ్చిన తర్వాత పాప ఆయన సిక్ అయిపోయి తెలిసిపోయింది దీని వైద్యం లేదు. సరే జన్మస్థలం అంటే కాకినాడ కాదు మొత్తం అందరికి వచ్చేసారు కదా, అంటే వాళ్ళ మిసెస్ తాలూకు బంధువులు అందరూ తాడేపల్లిగూడెంలో ఉన్నారన్నమాట. ఆ మిసెస్ కూడా బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. అప్పుడు అంటే అప్పటికి బాగా వాళ్ళు సారాయి వ్యాపారం అబ్కారీ కదా, గవర్కు కులస్తులు కదా, ఆ వ్యాపారం చేసేవారు. దాంట్లో సంపాదించారు. అక్కడ వాళ్ళు ఆవిడది పెద్ద చెయ్యి, ఆవిడ మాట వేదం. అక్కడ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన 3 ఇయర్స్లో 1975 నవంబర్ 27 ఎప్పుడు ఆయన చనిపోయినారు. ఆయన చావు మాత్రం తెలుగు పరిశ్రమకి చాలా అది తీరని లోటు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు, నవ్వించేవాడు. ఏ పని చేసినప్పుడు కూడా పెద్ద మనిషి అనిపించుకునేవాడు, అల్లరి చిల్లరగా ఏ పని చేసేవాడు కాదు. కానీ చివరి రోజుల్లో ఆయనకి అంత తొందరగా చావు వస్తుంది అనుకోలేదు. ఆరోగ్య సంబంధమైన కారణాల వల్లే చనిపోయారు ఆయన. ఆరోగ్యమేనమ్మా, వెన్నుకి సంబంధించిన వ్యాధి, తర్వాత కాళ్ళకి సంబంధించిన వ్యాధి. అప్పటికే మొత్తం ఇవన్నీ షుగర్లు బీపీలు అన్నీ ఉన్నాయి, కదలలేని పరిస్థితి. అంటే చివరి రోజుల్లో చాలా బాధపడి, అదే లేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్గా కాకపోయినా ఆరోగ్యపరంగా బాధపడ్డాడు. ఫైనాన్షియల్గా ఆయనకి మిగతా నటీనటులాగా ఇబ్బందులు ఏమి లేవు. ఏదైనా తెలిసిన వాళ్ళు కనిపించినా ఎవరైనా వెళ్ళినా సరే మాట్లాడుతుండేవారు ప్రేమగా. అందరినీ తన వాళ్ళు అనుకునేవారు. ఏదైనా తీరి సమయాల్లో కమెడియన్స్ వెళ్ళిపోయి ఆయన తాలూకు సలహాలు తీసుకోవడం, ఆయన యోగక్షేమాలు కోరుకోవడం అంతా ఉండేది. పాపం గిరిజ విషయంలో కూడా చాలా బాధపడ్డాడు. ఆవిడ బాగుంటుంది, ఆవిడ జీవితం బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇలాగా
ఇంత తను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోలేదు అని బాధపడేవాడు. 1975కే గిరిజ ఆల్మోస్ట్ ఆల్ లాస్ అయిపోయింది చాలా వరకును. ఉండే మీరు అంటే ఒకటి మంచిని కోరుకుంటే వాళ్ళ తలరాత వాళ్ళ ప్రాప్తం కూడా ఉంటుంది కదా. నవరసాలని పండించగలరు మన రేలంగి గారు. అవును. ఇంకా హాస్యానికి వస్తే హాస్య బ్రహ్మే అయినా. అవును. సో అప్పటి కామెడీకి ఇప్పటి కామెడీకి, అప్పటి కమెడియన్స్కి ఇప్పటి కమెడియన్స్కి ఎటువంటి డిఫరెన్స్ చెప్తారు మీరు? అప్పటి కామెడీకి ఇప్పటి కామెడీకి, అప్పుడు కామెడీ పాత్రల రూపంలో కనిపించేది, ఇప్పటి కామెడీ ఆర్టిస్టుల రూపంలో కనిపిస్తుంది. అప్పటి కమెడియన్స్ ప్రొఫెషనల్గా ఉండేవారు కానీ గంటలు నిమిషాలు లెక్క పెట్టుకునేవారు కాదు. ఓ సినిమా ఒప్పుకున్నట్టు ఆ సినిమా పూర్తి అవ్వాలంతే. ఇప్పుడు కమెడియన్స్ అలా కాదు, గంట 2 గంటలు 3 గంటలు వాచి ముళ్ళు చూసుకొని పనిచేస్తున్నారు. అప్పుడు అలా కాదు, సినిమా ప్రొడక్షన్ చూసి, సినిమా అవుట్పుట్ని చూసి, ప్రొడ్యూసర్ ముఖం చూసి, ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో 3 సినిమాలు తీయాలి అనే తలంపుతో పనిచేసేవారు అప్పుడు ఆనాటి కమెడియన్స్. అదే కదా కావాల్సింది. ఓ సినిమా ప్రొడ్యూసర్ తీశారంటే అదే బ్యానర్లో 10 సినిమాలు వచ్చాయి. మరి వీళ్ళు ఆర్టిస్టులు వాళ్ళ యోగక్షేమాల్ని ఎంతగా చూసుకోకపోతే 10 సినిమాలు తీయగలుగుతారు. గొప్ప కదమ్మా అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రేలంగి గారి జీవిత విశేషాలు పంచుకున్నారు మాతో. థ్యాంక్ యూ వెరీ మచ్.